ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఒక మైండ్ బ్లోయింగ్ సూపర్ కాలింగ్ ట్రిక్ని పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఎవరైనా కాల్స్ అనేది చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్ని టచ్ చేయకుండానే జస్ట్ మీ యొక్క వాయిస్తోనే మీరు ప్రతి ఒక్క కాల్స్ని లిఫ్ట్ చేయొచ్చు, కట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇకపోతే దీనికోసం మనము ఏం టెక్నిక్ యూజ్ చేస్తే మన యొక్క మొబైల్లో మనకు వచ్చే కాల్స్ ఆటోమేటిక్గా లిఫ్ట్ అవుతాయనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం మీకు ప్రాసెస్ చూపిస్తాను. దానికంటే ముందు ఒక చిన్న డెమో అయితే మీకు చూపిస్తాను. నేను వేరే మొబైల్ నుంచి ఈ మొబైల్కి కాల్ అయితే చేయడం జరిగింది. కాల్ చేసిన తర్వాత లైవ్లో ఇక్కడ చూసుకోవచ్చు. హలో, ఇక్కడ చూశారా? జస్ట్ నేను హలో మాత్రమే చెప్పడం జరిగింది. ఆటోమేటిక్గా నా యొక్క వాయిస్ ఆటోమేటిక్గా నాకు ఫోన్ అయితే లిఫ్ట్ కావడం జరిగింది అనమాట. ఇలా మీరు కూడా ఒకే ఒక్క క్లిక్తో మీ యొక్క మొబైల్లో మీరు నెక్స్ట్ లెవెల్ వాయిస్ కమాండ్తోనే మీ యొక్క నచ్చిన కాల్స్ని మీరు స్పీకర్లోకి మార్చుకోవచ్చు, కాల్స్ని కట్ చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. నేను మళ్ళీ ఇంకొకసారి అయితే కాల్ చేస్తున్నాను, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈసారి నేను డైరెక్ట్ నో అని చెప్పేసాను, ఆటోమేటిక్గా కాల్ అయితే కట్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంతకుముందు లిఫ్ట్ అవ్వడం జరిగింది కదా, ఇప్పుడు చూసుకోవచ్చు నో. చూశారా? ఆటోమేటిక్గా కాల్ అయితే కట్ కావడం జరిగింది అన్నమాట. ఇలా మీకు నచ్చే ప్రతి ఒక్క కాల్స్ని మీరు డైరెక్ట్ లిఫ్ట్ చేసుకోవచ్చు. కావాలని కూడా డైరెక్ట్ మీరు స్పీకర్ మోడ్లో కూడా ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు ఏమి చెప్పద్దు, జస్ట్ మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి స్పీకర్ అని చెప్పగానే ఆటోమేటిక్గా మీ యొక్క కాల్ లిఫ్ట్ అయ్యి ఆటోమేటిక్గా స్పీకర్ మోడ్లోకి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు చూసుకోవచ్చు స్పీకర్. చూశారా? కాల్ లిఫ్ట్ అయింది, మనకు స్పీకర్ మోడ్లో కూడా అనేబుల్ కావడం జరిగింది అనమాట. ఈ రేంజ్లో మీరు ఒకే ఒక్క క్లిక్తో ఇవన్నీ పనులు చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే దీనికోసం మనం ఏం చేయాలనేది చూపిస్తాను, చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఫ్రెండ్స్. ఇకపోతే దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. జస్ట్ ఒక చిన్న టెక్నిక్ని యూజ్ చేసి సరిపోతుంది అనమాట. నేను డిస్క్రిప్షన్లో ఒక చిన్న అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు వన్స్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మనకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఫ్రీ అప్లికేషన్ కాబట్టి మనకు చిన్న చిన్న యాడ్స్ అయితే రావచ్చు, వాటిని ఇగ్నోర్ చేయాల్సి ఉంటుందన్నమాట. థెరాఫ్టర్ మనకు ఏదైనా పర్మిషన్స్ అడిగితే మాత్రం స్టార్టింగ్లో మీరు ప్రతి ఒక్క పర్మిషన్ని గ్రాండ్ అలో అయితే చేసుకోండి. థెరాఫ్టర్ ఇక్కడ చూసుకోవచ్చు, మీరు లైక్ దిస్ మీరు హలో అని చెప్పగానే మీకు ఎవరు కాల్ చేసినా సరే ఆటోమేటిక్గా ఫోన్ లిఫ్ట్ అయిపోతుంది. మీరు నో అని చెప్పగానే డిస్లైన్ అయిపోతుంది. అదేవిధంగా స్పీకర్ అని చెప్పగానే స్పీకర్ మోడ్లోకి వచ్చేస్తుంది. ఆటో రిప్లై అనే కానీ చెప్పగానే ఆటోమేటిక్గా రిప్లై వెళ్ళిపోతుంది వాళ్ళకు. దీంతో పాటుగా సైలెంట్ అని చెప్పగానే ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్ సైలెంట్ మోడ్లో పడిపోతుంది. మీరు బ్లాక్ అని చెప్పగానే మీకు వచ్చే నంబర్ ఆటోమేటిక్గా బ్లాక్ అయితే అయిపోతుంది అనమాట. ఇంతే. దీంట్లో మీరు పెద్దగా మీరు డిఫాల్ట్ డైలర్గా ఒక్కసారి సెటప్ చేస్తే సరిపోతుంది. థెరాఫ్టర్ నెక్స్ట్ లెవెల్ ఇక్కడ మీకు డైలర్ కూడా ఉంటుంది, అదే లైవ్ వాల్ పేపర్ ఉంటుంది. మీకు ఎలా కావాలి అనుకుంటే అలా మీరు ఇక్కడ నుంచి మీ యొక్క డైలర్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. పైగా మీకు ఎవరు కాల్ చేసినా నెక్స్ట్ లెవెల్లో ఇక్కడ నుంచి జస్ట్ మీ యొక్క వాయిస్తోనే మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మీకు అవసరం లేదనుకుంటే ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీకు నచ్చిన పేరుని కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు మాడిఫై కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ రేంజ్లో ఈ ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు చూసుకోవచ్చు, నేను సింపుల్గా సెటప్ అయితే చేయడం జరిగింది కదా. మళ్ళీసారి మీకు కాల్ చేసి అయితే చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి కాల్ అయితే ప్రజెంట్ వస్తుంది కదా. ఇప్పుడు చూసుకోవచ్చు హలో. చూశారా? ఆటోమేటిక్గా నాకు కాల్ అయితే లిఫ్ట్ కావడం జరిగింది అనమాట. ఈ రేంజ్లో మీరు ఒకే ఒక్క క్లిక్తో మీకు నచ్చిన వాయిస్తో కావచ్చు, నచ్చినట్టుగా మీరు జస్ట్ మీరు ఫోన్ని టచ్ చేయకుండానే ఎక్కడున్నా సరే డైరెక్ట్గా కాల్స్ని లిఫ్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే అప్లికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. వన్స్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీరు మొబైల్ని టచ్ చేయకుండానే ప్రతి ఒక్క కాల్స్కి మీరు ఆన్సర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.